Hello viewers, welcome to AKS ICE Academy. ఈ రోజు మనం ఇంపార్టెంట్ జడ్జ్మెంట్స్ అనేది పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకుందాం. సో పాలిటీలో మనం మెయిన్స్ ఆన్సర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా కాన్సెప్ట్స్ని క్లియర్గా అర్థం చేసుకోవడానికైనా ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ తెలుసుకోవడం చాలా అవసరం. ఈరోజు మనం 25 ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్స్ని తెలుసుకుందాం. ఈ జడ్జ్మెంట్స్ తెలిస్తే కనుక పాలిటీలో వాల్యూ అడిషన్ అనేది మీకు సొంతమవుతుంది. సో ఈరోజు మనం డిస్కస్ చేసే వాటిలో ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ ల్యాండ్మార్క్ కేసు ఇండియాలో ఏంటి అంటే కేశవానంద భారతి కేసు. సో మనందరికీ తెలిసిందే ఇప్పటి వరకు మనకి 13 జడ్జ్ బెంచ్ని కాన్స్టిట్యూట్ చేయలేదు అండ్ ఫస్ట్ టైం అది కేశవానంద భారతి కేసులో జరిగింది. సో ఇప్పుడు మనకి ఈ కేసు ఎప్పుడు జరిగింది అంటే 1973లో ఏప్రిల్ మంత్లో జరిగింది. సో ఇక్కడ మెయిన్గా రైట్ టు ప్రాపర్టీకి సంబంధించి ఆ ఇష్యూ వచ్చినప్పుడు సుప్రీంకోర్టు అసలు మెయిన్ క్వశ్చన్ ఏంటి, పార్లమెంట్ అనేది ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేయగలదా లేదా అనేది క్వశ్చన్ అనమాట. సో అంతకుముందు చాలా సిరీస్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి, వాటిని కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. బట్ ఈ పర్టికులర్ కేసులో పార్లమెంట్ ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేయవచ్చు అండ్ ఎనీ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కూడా అమెండ్ చేయవచ్చు. కానీ ఇక్కడ వన్ కండిషన్ ఏంటి అంటే బేసిక్ స్ట్రక్చర్ని ఆల్టర్ చేయకూడదు అనే దాంతో ఫస్ట్ టైం బేసిక్ స్ట్రక్చర్ డాక్టరీన్ని సుప్రీంకోర్టు ఈ కేసుతోనే ఇంట్రడ్యూస్ చేసింది. ఆ బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి, ఒక బిల్డింగ్కి ఫౌండేషన్ ఎంత ఇంపార్టెంటో కాన్స్టిట్యూషన్ యొక్క వాల్యూస్ని వాళ్ళ ప్రిన్సిపల్స్ ఆ మొరాలిటీని మనం అప్హెల్డ్ చేయాలి అంటే కనుక ఆ బేసిక్ స్ట్రక్చర్లోని ఫీచర్స్ అలానే ఉండాలి. వాటిని అమెండ్ చేస్తే కనుక కాన్స్టిట్యూషన్కి అసలు మనం ఎందుకు తెచ్చామో దానికి ఉన్న వాల్యూ ఏంటనేది డిస్టర్బ్ అవుతుంది అనే ఉద్దేశంతో దీన్ని డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి అని చెప్పి బేసిక్ స్ట్రక్చర్ని ప్రపోజ్ చేశారు. అది ఎప్పుడు ఎవాల్వింగ్ డాక్యుమెంట్ అనమాట బేసిక్ స్ట్రక్చర్ అనేది. సో ఇంతే బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పడానికి లేదు. టైమ్ అండ్ దెన్ సుప్రీంకోర్టు దాన్ని బేసిక్ స్ట్రక్చరా కాదా అని చెప్తోంది. బేసిక్ స్ట్రక్చర్ అనేది కాన్స్టిట్యూషన్ ఎక్కడా మెన్షన్ చేసలేదు, ఇట్స్ ఎ కంప్లీట్ జ్యుడిషియల్ ఇన్వెన్షన్, ఇది గుర్తుంచుకోండి రైట్. సో ఇది మెయిన్గా ఏంటి మనకి ఇక్కడ ఆర్టికల్స్ ఛాలెంజ్ అయింది. సో ప్రతి కేసులో కూడా మీకు ఏ ఆర్టికల్స్ మెయిన్గా ఛాలెంజ్ అయ్యాయి అని కూడా చెప్తాను. సో ఆర్టికల్ 13 అంటే ఏంటి, జ్యుడిషియల్ రివ్యూ. ఆర్టికల్ 368 అనేది పార్లమెంట్కు ఉన్న అమెండింగ్ పవర్. అసలు దీని గురించి మెయిన్ క్వశ్చన్. అండ్ ఇక్కడ ఏం చెప్పింది, బేసిక్ స్ట్రక్చర్లో ఉన్న వాటిని తప్ప పార్లమెంట్ వెయిట్నైనా అమెండ్ చేయవచ్చు అని క్లియర్గా ఈ కేసులో చెప్పింది రైట్. సో నెంబర్ ఆఫ్ థింగ్స్ని కూడా కవర్ చేశారు. నెక్స్ట్ జడ్జ్మెంట్ చూస్తే దీనికంటే ముందు మనకి గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు 1967 కేసు ఇది. సో దీనికి సంబంధించి మనం చూస్తే మెయిన్ క్వశ్చన్ ఏంటి, అగైన్ ఆర్టికల్ 13 368. సో ఫస్ట్ మనకి గోలక్నాథ్ జడ్జ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కడ రివర్స్ చేశారు, కేశవానంద భారతి కేసులో రివర్స్ చేశారు. సో కేశవానంద భారతి కేసులో ఫండమెంటల్ రైట్సే కాదు అన్ని పార్ట్స్ని అమెండ్ చేయవచ్చు కానీ బేసిక్ స్ట్రక్చర్ డిస్టర్బ్ అవ్వకూడదు అని చెప్పారు కదా. సో గోలక్నాథ్ కేసులో ఏం చెప్పారు, పార్లమెంట్ అసలు ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేయలేదు. అగైన్ రైట్ టు ప్రాపర్టీ క్వశ్చన్ ఇక్కడ కూడా పార్లమెంట్ ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేయలేదు అని చెప్పి ఈ కేసులో చెప్పారు, ఇది గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనకి దీన్ని మళ్ళీ కేశవానంద భారతి కేసులో ఓవర్ టర్న్ చేశారు. సో జ్యుడిషియరీ అనేది మనకి ఎస్పెషల్లీ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ కోర్ట్ ఆఫ్ రికార్డ్ అనమాట. సో తన ఓన్ జడ్జ్మెంట్స్ తను రివ్యూ చేసుకోవచ్చు అండ్ పర్పెచువల్ మెమరీ కోసం స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూస్తే కనుక ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్ నరైన్ కేసు 1975 కేసు. సో ఇది మనకి చూస్తే కనుక ఎమర్జెన్సీ టైంలో సో మనకి ఈ కేసు ఇందిరాగాంధీ గారి ఎలక్షన్ని నల్లిఫై చేస్తూ అలహాబాద్ హైకోర్టు ఒక వర్డిక్ట్ ఇచ్చింది. సో దాని కేసు అనమాట ఇది. సో దీంట్లో మెయిన్గా ఏంటి అంటే ఎలక్షన్ ఇర్రెగ్యులారిటీస్ పక్కన పెడితే కనుక ఫస్ట్ థింగ్ మనకి జ్యుడిషియల్ రివ్యూ అనేది కొన్ని విషయాల్లో ఉండదు అని చెప్పి 39th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని ఇందిరాగాంధీ గారు పాస్ చేయడం జరిగింది, ఆవిడ క్యాబినెట్ అను గవర్నమెంట్. సో దాన్ని చెల్లుబాటు అవ్వదు అని చెప్పి ఈ కేసులో చెప్తూనే మనకి జ్యుడిషియల్ రివ్యూ అనేది బేసిక్ స్ట్రక్చర్లో భాగం అని కూడా చెప్పారు. ఎందుకంటే 1975 కేసు అంటే 73లోనే కేశవానంద భారతి కేసులో జడ్జ్మెంట్ బేసిక్ స్ట్రక్చర్ అనేదాన్ని ఇచ్చింది. సో అందుకోసమని చెప్పి మనకి 329 368లో భాగంగా మనకి ఈ పవర్స్ని ఇవ్వడం జరిగింది. సో ఎలక్షన్స్కి సంబంధించి 329 అండ్ 368 అనేది అమెండింగ్ పవర్ అనమాట. సో వీటికి సంబంధించి ఇది గుర్తుంచుకోవాలి. దెన్ వెరీ ఇంపార్టెంట్ కేసు మినర్వా మిల్స్ కేసు. సో దీంట్లో ఏం చెప్పారు, మనకి ఫండమెంటల్ రైట్స్ ఇంపార్టెంటా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఇంపార్టెంటా, మరి ఏది దేన్ని కంటే ఎక్కువ అని చూసినప్పుడు రెండు కూడా మనకి ఇంపార్టెంటే అని చెప్పి రెండు కూడా మనకి హార్మోనియల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి అని చెప్పిన కేసు మినర్వా మిల్స్ కేసు అనమాట. సో ఇది 1980కి సంబంధించిన కేసు. దీంట్లో ఇన్వాల్వ్ అయిన ఆర్టికల్స్ ఏంటి, 14 రైట్ టు ఈక్వాలిటీ, ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్, 31C అంటే ఏంటి, ఎస్పెషల్లీ మనకి 31C కింద మనం ఏదైతే అమెండ్ చేస్తున్నామో దాన్ని జ్యుడిషియల్ రివ్యూలో ఉండదు అని చెప్పాము కానీ దాన్ని సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేయలేదు. జ్యుడిషియల్ రివ్యూ అనేది ఉంటుంది. సో మీరు ఏదైతే ఇంక్లూడ్ చేస్తున్నారో 9th స్కెడ్యూల్లో కానీ అదర్ థింగ్స్ని కానీ దాన్ని జ్యుడిషియల్ రివ్యూలో లేకుండా మీరు చేయలేరు. అట్ ద సేమ్ టైం 39BNC ఏవైతే ఉంటాయో అవి ఆర్టికల్ 14, 19 కంటే ఎక్కువ ప్రివైల్ అవుతాయి అని చెప్పిన కేసు అనమాట ఇది. అండ్
ఇంకొకటి ఆర్టికల్ 368 అమెండింగ్ పవర్స్. సో హార్మోనల్ బ్యాలెన్స్ అనేది అవసరం అని చెప్పిన కేసు ఇది, మినర్వా మిల్స్ కేస్. ఫండమెంటల్ రైట్స్ ఆర్ డైరెక్టివ్ ప్రిన్సిపల్ రిలేషన్ గురించి అడిగితే ఈ కేసుని కోట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దెన్ మనేకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. ఈ కేసు వెరీ ఇంపార్టెంట్. అగైన్ 2 డిఫరెంట్ థింగ్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. ఒకటి మనకి ఇక్కడ ఫస్ట్ టైం మన ఆర్టికల్ 21లో ఉన్న ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా యొక్క స్కోప్ని ఎక్స్పాండ్ చేస్తూ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చిన కేసు ఇది. దీంతో పాటు ఇక్కడ మనకి ఆర్టికల్ 21 యొక్క స్కోప్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంది. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఆర్టికల్ 19 కింద కొన్ని ఫ్రీడమ్స్ ఉన్నాయి. ఫ్రీడమ్ టు మూవ్ కూడా ఉంది, మూవ్మెంట్ కూడా ఉంది. కానీ అది ఇంటర్నల్ మూవ్మెంట్, అంటే దేశంలో మాత్రం మూవ్ అవ్వాలనుకుంటే ఆర్టికల్ 19 అప్లై అవుతుంది. వెన్ యూ వాంటెడ్ టు గో అబ్రాడ్, అంటే మనకు వేరే కంట్రీకి వెళ్ళాలనుకున్న ఫ్రీడమ్ ఏదైతే ఉంటుందో అది ఆర్టికల్ 21 కింద కవర్ అవుతుంది అని చెప్పిన కేసు కూడా మనేకా గాంధీ కేసు అనమాట. సో ఇది 1978 కేసు. ఆర్టికల్ 21 యొక్క స్కోప్ ఎస్పెషల్లీ. సో డ్యూ ప్రాసెస్ అండ్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ పర్ 2 ఉన్నాయి. అండ్ ఇది ఫౌండేషన్ ఫర్ గోల్డెన్ ట్రయాంగిల్కి హెల్ప్ అయిన కేసు అని చెప్పొచ్చు. సో గోల్డెన్ ట్రయాంగిల్ అంటే ఏంటి? ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ, 19 ఫ్రీడమ్స్ అండ్ 21 రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఈ మూడింటిని కలిపి మనం గోల్డెన్ ట్రయాంగిల్ అంటాం, రైట్? దెన్ నెక్స్ట్ కేసు ఏంటి? ఐఆర్ కోల్హో కేస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేస్ 2007. వెరీ ఇంపార్టెంట్ కేస్ విత్ రెస్పెక్ట్ టు 9th షెడ్యూల్. సో మనకు తెలిసిందే ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి 9th షెడ్యూల్ని కాన్స్టిట్యూషన్లో పెట్టారు. దాని ఉద్దేశం ఏంటి? 9th షెడ్యూల్లో పెట్టిన లాస్, అంతకుముందు వరకు మనకి ల్యాండ్ రిఫార్మ్స్ యొక్క లాస్ ఉండేవి, కానీ అవే కాకుండా ఏ లాని కూడా 9th షెడ్యూల్లో పెట్టాము అంటే దాన్ని జ్యుడిషియల్ రివ్యూ చేయడానికి ఉండదు అని చెప్పి దీన్ని తీసుకొచ్చారు. కానీ కేశవానంద భారతి కేసు తర్వాత ఏవైతే మీరు లాస్ తీసుకొచ్చారో వాటన్నిటిని కూడా జ్యుడిషియల్ రివ్యూ నుంచి ఎగ్జామ్ చేయలేరు. ఎందుకంటే జ్యుడిషియల్ రివ్యూ అనేది బేసిక్ స్ట్రక్చర్లో భాగం అని చెప్పి ఈ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది, రైట్? వెరీ ఇంపార్టెంట్ కేసు. 31B అనేది 9th షెడ్యూల్కి సంబంధించి 68 అమెండింగ్ పవర్స్ అనమాట. సో మనకి జ్యుడిషియల్ రివ్యూ అనేది ఎప్పటి నుంచి అప్లై అవుతుంది? 1973 తర్వాత అన్ని కేసెస్కి కూడా 9th షెడ్యూల్లో పెట్టినా కూడా జ్యుడిషియల్ రివ్యూ ఉంటుంది. 1973 ముందు వాటికి అప్లై అవ్వదు అని ఈ కేసులో చెప్పారు. నెక్స్ట్ ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. సో వెరీ ఇంపార్టెంట్ 1994 కేసు ఇది. ఆర్టికల్ 356 అంటే ప్రెసిడెంట్ రూల్కి సంబంధించి క్వశ్చన్ వస్తే ఖచ్చితంగా రాయాల్సిన ఆర్టికల్ కేసు ఇది. సో దీంట్లో ఏం జరిగింది? ఎస్ఆర్ బొమ్మాయి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు, కానీ ఆయనకి ఆప్షన్ ఇవ్వకుండా, అంటే ఫ్లోర్ టెస్ట్ కండక్ట్ చేయకుండా మెజారిటీ లూజ్ అయిపోయిందనే ఉద్దేశంతో గవర్నర్ ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేశారు. సో దీన్ని క్లియర్ వైలేషన్గా కన్సిడర్ చేసి వెరీ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ సుప్రీంకోర్టు ఇచ్చింది. సో ఇక్కడ మనం చూస్తే కనుక ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయాలి అంటే ఖచ్చితంగా కొన్ని కండిషన్స్ ఉండాలి. గవర్నర్ ఓన్గా డెసిషన్ తీసుకోలేరు, ఫ్లోర్ టెస్ట్ కండక్ట్ చేసి మెజారిటీ లేదు అనుకున్నప్పుడే ఇలాంటి వాటికి వీళ్ళు రిపోర్ట్ చేయగలరని చెప్పారు. సో దాంతోపాటు ఫెడరలిజం కానీ బేసిక్ స్ట్రక్చర్, మనకి ఆర్టికల్ 356 ప్రెసిడెంట్ రూల్కి సంబంధించి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కేసు విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ 1997 కేసు. వెరీ ఇంపార్టెంట్ కేసు. సో ఇదేంటి అంటే ఉమెన్ వర్క్ ప్లేస్లో సేఫ్గా ఉండాలి అనే ఉద్దేశంతో సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్కి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ ఇచ్చి ఈ పర్టికులర్ విషయంలో యాక్ట్ తీసుకురండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. దానికి అనుగుణంగా మనం ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ అని పాష్ యాక్ట్ అని అంటాం, దీన్ని తీసుకురావడం జరిగింది. సో దీనికి మూలం ఏంటి అంటే ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ, 19 ఏమో మనకి ఫ్రీడమ్ ఆఫ్ లైక్ ఈవెన్ మనకి ఫ్రీడమ్ అనేది డిఫరెంట్ ఫార్మ్స్లో ఎక్స్ప్రెషన్ వాటిల్లో ఉన్న అసెంబుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న మనం ఉమెన్ని ప్రొటెక్ట్ చేయాలి. 21 కింద రైట్ టు లైఫ్ కూడా ఎన్షోర్ చేయాలి అనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. సో మనకి విశాఖకి సంబంధించి పాష్ యాక్ట్ 2013లో వచ్చింది. నెక్స్ట్ ఇందిరాసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. రిజర్వేషన్స్లో వెరీ ఇంపార్టెంట్ కేస్. రీసెంట్ టైమ్స్లో మనకి బీసీ రిజర్వేషన్ కూడా ఛాలెంజ్ అవుతుంది కాబట్టి ఇది గుర్తుంచుకోవాలి. సో దీంట్లో ఏంటి అంటే 1992లో సో మనకు తెలిసిన బీపీ మండల్ కమిషన్ ఏర్పాటు చేశారు వీపీ సింగ్ గవర్నమెంట్. ఆ తర్వాత ఏం జరిగింది, అసలు బీసీస్కి వాళ్ళ పాపులేషన్కి తగ్గట్టు రిజర్వేషన్స్ ఇవ్వాలా, ఇస్తే ఎంత ఇవ్వాలి అనేది ఈ క్వశ్చన్ అనమాట మెయిన్గా. సో బీపీ మండల్ కమిషన్ ఏం చెప్పింది, 27% రిజర్వేషన్స్ ఇవ్వచ్చు ఎడ్యుకేషన్లోను, అలానే మనకి గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్స్లో బీసీస్కి అంత ఇవ్వచ్చు అని చెప్పి ఒక రికమెండేషన్ చేసింది. సో దానికి సంబంధించి అప్పుడు నిరసనలు అవన్నీ జరిగాయి. కానీ ఈ పర్టికులర్ కేసులో ఛాలెంజ్ అయినప్పుడు సుప్రీంకోర్టు 3 విషయాలను చెప్పింది. అదేంటి అంటే మనకి 27% అప్హెల్ చేసింది, ఇవ్వచ్చు బీసీస్కి అని చెప్పింది. దాంతోపాటు రిజర్వేషన్స్ అప్పటి వరకు ఎస్సీ ఎస్టీస్కి మాత్రమే ఉన్నాయి, దాంతోపాటు ఇప్పుడు బీసీస్కి అయింది. సో మనకి ఆ రిజర్వేషన్ క్యాప్ ఏదైతే ఉందో 15% ఏమో మనం ఆల్మోస్ట్ ఎస్సీస్కి ఇస్తున్నాం, 8% వరకు ఎస్టీస్కి ఇస్తున్నాం, దాంతోపాటు 27 అనేది బీసీస్కి ఇస్తున్నాం. సో ఈ రిజర్వేషన్స్ ఎవరికి ఇచ్చినా కూడా 50% అనేది ఓపెన్కి ఉంచాలి, ఆ 50% లిమిట్ దాటకూడదు అని ఒక సీలింగ్ లిమిట్ని పెట్టింది ఈ కేసులో. దాంతోపాటు ఒకవేళ బీసీస్లో ఎవరైనా 8 lakhs కంటే ఎక్కువ ఇప్పుడు ఫాలో అవుతున్న లిమిట్, ఒక సర్టెన్ ఎకనామిక్ క్రైటీరియాకి మించి ఉన్న వాళ్ళు అయితే కనుక క్రీమీ లేయర్లోకి వస్తారు, వాళ్ళు ఎటువంటి రిజర్వేషన్ బెనిఫిట్స్ని ఎన్షోర్ చేయలేరు అని చెప్పి కూడా 3 మెయిన్ థింగ్స్ని ఈ కేసులో చెప్పడం జరిగింది. 15 and 16 ఇక్కడ మెయిన్గా ఛాలెంజ్ అయ్యాయి.
discrimination in public employment. చంపకదొరై రాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేస్ 1951 వెరీ ఇంపార్టెంట్ కేస్. సో దీంట్లో ఏంటి అంటే మనకి ఆర్టికల్ 15 రిజర్వేషన్స్కి సంబంధించి అండ్ 46 ఎస్సీ ఎస్టీస్కి సంబంధించి కొన్ని స్పెషల్ ఇంట్రెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టేట్ కొన్ని ప్రొవిజన్స్ తీసుకోవచ్చు అని చెప్తున్న డైరెక్టివ్ ప్రిన్సిపల్. సో దీంట్లో ఏంటి అంటే ఫస్ట్ టైం సుప్రీంకోర్టు మనకి ఈ పర్టికులర్ కేసులో మనకి రిజర్వేషన్స్ని కాస్ట్ బేస్డ్ ఇవ్వచ్చు అనే కాన్సెప్ట్ని స్ట్రైక్ డౌన్ చేసిన కేసు అనమాట. ఇది ఫస్ట్ కేసు. దాంతోపాటు దానివల్ల ఏమైంది, ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ పాస్ చేసి 9th షెడ్యూల్ని మనం పెట్టుకోవాల్సి వచ్చింది, రైట్. అండ్ 15 Clause 4ని కూడా ఇన్సర్ట్ చేసుకున్నాం. తర్వాత శాంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ 1951. అగైన్ ఇది కూడా ఆర్టికల్ 368కి సంబంధించి అంటే అమెండింగ్ పవర్స్ అండ్ జ్యుడిషియల్ రివ్యూకి సంబంధించి ఈ కేసులో ఏం చెప్పారు, పార్లమెంట్ అమెండ్ చేయొచ్చు ఫండమెంటల్ రైట్స్ని అని చెప్పడం జరిగింది. శాంకరీ ప్రసాద్ కేస్ వెరీ ఇంపార్టెంట్ కేస్. బెరుబరీ యూనియన్ కేస్ ఇదేంటి అంటే అసలు మన భారతదేశంలో చిన్న పార్ట్నైనా మనం వేరే కంట్రీకి ఇవ్వాలి అంటే మరి పార్లమెంట్ అమెండ్మెంట్ చేయాలా, ఆమోదం తీసుకోవాలా లేదా అనేది క్వశ్చన్ అనమాట. సో 1960కి సంబంధించి ప్రియాంబుల్లో కూడా మనం ఇది చదువుతూ ఉంటాం. సో బెరుబరీ యూనియన్ కేసులో ఏం చెప్పారు, క్లియర్గా ఇండియా ఒక టెరిటరీ పార్ట్ ఆఫ్ ద టెరిటరీని వేరే కంట్రీకి ఇవ్వాలి అంటే కనుక పార్లమెంట్ అమెండ్ చేయాల్సి ఉంటుంది అండర్ ఆర్టికల్ 368 అని చెప్పడం జరిగింది. అండ్ ఆర్టికల్ 3 ఏంటి, మన స్టేట్స్ మనం రీఆర్గనైజ్ చేయడము, ఎడిషన్ డిలీషన్ చేయడం వాటికి సంబంధించి. సో ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలని చెప్పిన కేసు బెరుబరీ కేసు. నెక్స్ట్ సజ్జన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసు 1965. ఈ కేసు ఏంటి అంటే గోలక్నాథ్ కేసుకి ఇది ప్రెసిడెంట్గా చెప్పొచ్చు. దీంట్లో కూడా పార్లమెంట్ అమెండ్ చేయవచ్చు అని చెప్పారు. కానీ గోలక్నాథ్ కేసుకి వచ్చేసరికి పార్లమెంట్ అమెండ్ చేయకూడదని చెప్పారు. దాన్ని మళ్ళీ కేశవానంద భారతి కేసులో ఓవర్ టర్న్ చేయడం జరిగింది, రైట్. దెన్ ఓల్గా టెలిస్ వర్సెస్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్ కేసు. దీంట్లో ఏంటి అంటే ఆర్టికల్ 21 కింద రైట్ టు లైవ్లీహుడ్ అనేది ఎన్షోర్ చేశారు. అంటే ఏంటి, మనకి ఓల్గా టెలిస్ అంటే ఇక్కడ మెయిన్గా మనకి బాంబే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఎక్స్పాన్షన్లో భాగంగా రోడ్ మీద ఉండే పేమెంట్ డ్వెలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఖాళీ చేయమన్నారు. సో వాళ్ళు దాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడం వల్ల మనకి ఆ పేమెంట్ డ్వెలర్స్ మీద ఎవరైతే ఫుడ్ స్ట్రీట్ వెండర్స్ వీళ్ళు అమ్ముకుంటూ ఉంటారో వాళ్ళకు కూడా లైవ్లీహుడ్ అనేది ఆర్టికల్ 21లో ఉంది అని చెప్పి రికగ్నైజ్ చేసిన కేసు. సో ఆర్టికల్ 21 రైట్ టు లైవ్లీహుడ్, ఓకే, పేమెంట్ డ్వెలర్స్. ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు వెరీ ఇంపార్టెంట్. ఎన్వైర్న్మెంట్కి సంబంధించి దేంట్లో అయినా కూడా ఈ ఆన్సర్లో మనం ఇది రాయొచ్చు. సో ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఏం జరిగింది, పొల్యూటర్స్ పే ప్రిన్సిపల్ అంటే ఎవరైతే పొల్యూట్ చేస్తున్నారో వాళ్ళే కాస్ట్ని బేర్ చేయాలి అని చెప్తూ ఒక ప్రిన్సిపల్. అబ్సల్యూట్ లయబిలిటీ, సో ఎటువంటి లయబిలిటీ నుంచి మనం ఎస్కేప్ అవ్వలేం, కంప్లీట్ లయబిలిటీ ఎక్స్టెండ్ అవుతుంది అని ఏ విషయంలోనే ఎగ్జెంప్షన్ తీసుకోలేమని చెప్తూ ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్లోనే మనకి ఎన్వైర్న్మెంట్ ఇంక్లూడ్ అయి ఉంది. 41A అనేది ఒక డైరెక్టివ్ ప్రిన్సిపల్, ఇది 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఇన్సర్ట్ చేయడం జరిగింది. వీటన్నిటిని అప్హోల్డ్ చేస్తూ రైట్ టు క్లీన్ ఎయిర్ అనేది ఆర్టికల్ 21లో భాగం అని చెప్పిన కేసు ఎంసీ మెహతా కేసు. నెక్స్ట్ ఉన్నికృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెరీ ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ కేసు 1993. ఇదేంటి అంటే ఆర్టికల్ 21A సంబంధించి మనం దాన్ని ఏం చెప్తున్నాం, ఆర్టికల్ 21A అనేది 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 2002లో ఇన్సర్ట్ చేసాం. రైట్ టు ఎడ్యుకేషన్ బిట్వీన్ 6 to 14 years ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. సో దాన్నే డైరెక్టివ్ ప్రిన్సిపల్ 45లో కూడా ఇన్సర్ట్ చేసాం, ఆ కేసు ఇది. దెన్ కేఎస్ పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2017 కేసు. సో ఇదేంటి, రైట్ టు ప్రైవసీ అనేదాన్ని ఆర్టికల్ 21లో భాగంగా ఎక్స్ట్రిన్సిక్గా ఉన్నదాన్ని ఇంట్రెన్సిక్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిన కేసు అనమాట ఇది, రైట్. దెన్ నవతేజ్ సింగ్ జోహర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. ఇదేంటి అంటే ఎస్పెషల్లీ హోమోసెక్షువాలిటీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క లైఫ్ అండ్ లిబర్టీ కూడా ఆర్టికల్ 21లో ఉంటుంది అని చెప్పి 14 ఈక్వాలిటీ ఉండాలి, నో డిస్క్రిమినేషన్ ఆన్ జెండర్, అండ్ 19 అనేది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ లేకపోతే అసోసియేషన్ కానీ ఇవన్నీ ఉంటాయని ఆర్టికల్ 21లో భాగంగా వాళ్ళకి అవన్నీ ఉన్నాయని చెప్పి అప్పటి వరకు ఉన్న సెక్షన్ 377 ఏదైతే ఉందో ఐపీసీలో హోమోసెక్షువాలిటీని క్రిమినలైజ్ చేస్తూ దాన్ని డీక్రిమినలైజ్ చేశారు. అంటే హోమోసెక్షువాలిటీని మనం యాక్సెప్ట్ చేస్తున్నాము, సో వాళ్ళకి ఒకవేళ రిలేషన్షిప్లో ఉండాలనుకుంటే దే కెన్ లివ్ ఇన్ రిలేషన్షిప్ అని చెప్పారు. కానీ ఇప్పటివరకు వాళ్ళకి సంబంధించిన మ్యారేజెస్ని లీగలైజ్ చేయలేదు. మ్యారేజెస్ లీగలైజ్ చేయాలి అంటే సెంటర్ చేయాలి, రైట్. దెన్ డీక్రిమినలైజ్డ్ హోమోసెక్షువాలిటీ సెక్షన్ 377 స్ట్రక్ డౌన్ చేయడం జరిగింది, గుర్తుంచుకోండి. అండ్ జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఇది. దీంట్లో ఏంటంటే అడల్టరీ ప్రొవిజన్ 497 ఆఫ్ ఐపీసీ. అడల్టరీ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అర్థం చేసుకోండి, ఫీమేల్ అండ్ మేల్ అనుకోండి, అండ్ అనదర్ కపుల్ కూడా ఉన్నారు మనకి, అండ్ అగైన్ సి ఫీమేల్ అండ్ డి అనేది మేల్ అనుకోండి. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ కపుల్ అండ్ వీళ్ళిద్దరు కపుల్, కానీ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిఎన్సి రిలేషన్షిప్లో ఉన్నారు. సో ఇది అడల్టరీ అనుకుంటే మనం ఇక్కడ ఈ ఫీమేల్ పర్సన్ మాత్రము కంప్లైంట్ చేయవచ్చు
అంటే నా హస్బెండ్ వేరే వాళ్ళతో రిలేషన్లో ఉన్నారని చెప్పొచ్చు, కానీ ఈ డి అనే పర్సన్ చేయలేరు అని ఒక ప్రొవిజన్ ఉండేదన్నమాట. సో ఇది జెండర్ బయాస్డ్గా ఉంది. అలానే ఒకవేళ ఈ ఉమెన్ వాలంటరీగా దాని ఇష్టపూర్వకంగా రిలేషన్లో ఉంటే కనుక ఈ హస్బెండ్ ఎలా దాన్ని క్వశ్చన్ చేస్తారు? బికాస్ బాడీలో ఎటానమీ అనేది ఉమెన్కి ఉంటుంది కదా. సో హస్బెండ్ బాడీలో ఎటానమీ ఆఫ్ ద ఉమెన్ మీద కంట్రోల్ చేయలేరు అని చెప్తూ ఈ అడల్టరీ అనే ప్రొవిజన్స్ని కూడా స్టక్ డౌన్ చేయడం జరిగింది. ఇది కొలోనియల్ ప్రొవిజన్ అనమాట, 14, 15 and 21, రైట్. సో ఇక్కడ వైలేటెడ్ ఈక్వాలిటీ అండ్ పర్సనల్ లిబర్టీ కూడా, రైట్. సో దెన్ నెక్స్ట్ మనం చూస్తే షైరా బాను వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ 2017లో వెరీ ఇంపార్టెంట్ కేస్ విత్ రెస్పెక్ట్ టు ముస్లిం ఉమెన్ రైట్స్. ఇదేంటి అంటే ట్రిపుల్ తలాక్ని బ్యాన్ చేస్తూ ఇన్స్టాంట్ డైవర్స్ ఏదైతే ఉందో 3 times తలాక్ చెప్తే దాన్ని అన్కాన్స్టిట్యూషనల్గా డిక్లేర్ చేసిన కేసు ఉమెన్ ఈక్వాలిటీని ఎన్షోర్ చేయడానికి 14, 15, 21, 25. అండ్ ఎల్ చంద్రకుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ మనకి 1997లో వెరీ ఇంపార్టెంట్ కేస్. మనకి పార్ట్ 14A ద్వారా మనం ట్రైబ్యునల్స్ యాడ్ చేసాము. సో ఆర్టికల్ 323A, 323B అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్స్ అండ్ ట్రైబ్యునల్స్ ఫర్ అదర్ పర్పసెస్ క్రియేట్ చేసాం. సో దీంట్లో ఏంటి అంటే ట్రైబ్యునల్ అంటే ఏంటి? ఒక స్పెషల్ కోర్ట్. సో ట్రైబ్యునల్ నుంచి వచ్చే అపీల్ హైకోర్టుకి వెళ్ళాలి, సుప్రీంకోర్టుకి వెళ్ళాలి అనేది మెయిన్ ఛాలెంజ్ ఈ కేసులో. సో ఇక్కడ ఏం చెప్పారు అంటే ట్రైబ్యునల్స్ స్పెషల్ కోర్ట్స్ కాదు, సో రీప్లేస్ చేయలేవు కాబట్టి జ్యుడిషియల్ రివ్యూ అనేది ట్రైబ్యునల్ నుంచి హైకోర్టుకు ఉంటుంది, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు ఉంటుంది. హైకోర్ట్స్ని మీరు బైపాస్ చేయలేరు అని చెప్పిన కేసు ఇది, వెరీ ఇంపార్టెంట్ కేసు. దెన్ దీనికి సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాం. విత్ జడ్జ్మెంట్ ఎస్టాబ్లిష్డ్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో దీంట్లో బేసిక్ స్ట్రక్చర్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారని తెలిస్తే చెప్పండి. గోలక్నాథ్, కేశవానంద భారతి, మినర్వా మిల్స్ అండ్ శాంకరి ప్రసాద్ కేస్. నెక్స్ట్ రైట్ టు లైఫ్ ఇన్క్లూడ్స్ రైట్ టు రైట్ టు లివ్ విత్ హ్యూమన్ డిగ్నిటీ అనేది ఏ కేసులో చెప్పారు? మనేకా గాంధీ కేస్, ఓల్గా టెల్లిస్ కేస్, ఫ్రాన్సిస్ కొరెల్ ములిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఢిల్లీ కేస్ అండ్ ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. మరి దేంట్లో చెప్పారు రైట్ టు లైఫ్ అంటే రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ ఉంది అని. దెన్ మనం ఇన్ విచ్ కేస్ డిడ్ ద సుప్రీం కోర్ట్ ఫస్ట్ ఇంటర్ప్రిట్ ఆర్టికల్ 21 ఇన్క్లూడ్స్ రైట్ టు ఫెయిర్ ప్రొసీజర్? ఏడిఎం జబల్పూర్ కేస్, మనేకా గాంధీ కేస్, ఇందిరా గాంధీ అండ్ గోలక్నాథ్ కేస్. మరి వీటిలో దేంట్లో ఈ పర్టికులర్ ఇంటర్ప్రిటేషన్ చేశారని తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరి ఈరోజు మనం ఇంపార్టెంట్ 25 ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్స్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ డిస్కస్ చేసాము. సో ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.